ఇలాకు తోటకూరతో ఎలా చేయాలనో చట్నీ రండి చూపిస్తాను. స్టవ్ వెలిగించి పెన్నం పెట్టాను చూడండి. ఒక 2 స్పూన్ల నూనె వేడెక్కింది. పల్లీలు చూడండి, ఒక 2 స్పూన్లు. కొంచెం ఇవి వేగనిద్దామండి. పల్లీలు వేగినాయి చూడండి, తీసేసుకుందాం. ఇవి ఫ్లేమ్ తగ్గించుకుందాం కొద్దిగా. వెల్లుల్లి ఒక 4, ఆనియన్స్ ఒక 2, పచ్చిమిరపకాయలండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగబ్యాళ్ళు వేసి ఇవి కూడా కొద్దిగా మగ్గనిస్తున్నామండి. పచ్చిమిరపకాయలు ఒక దాంట్లో 2 చేశానండి. ఒక పచ్చిమిరపకాయలు పెద్దగా ఉంటే దాంట్లో ఆఫ్ చేసేసాను, ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు మనకు చిట్లుతుందన్నమాట. అందుకు 10-15 వేసుకోండి. 2 ఆనియన్స్ వేసినాను, కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి, పచ్చిమిరపకాయలు కలర్ కూడా మారిపోయినాయి కదా. ఫ్లేమ్ తగ్గించుకొని ఇవి కూడా తీసుకుందాం పక్కకి. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అప్పుడు ఊరికే 2 స్పూన్లు వేసాం కదా, ఇప్పుడు కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకుందామండి. ఆయిల్ హీటే ఉంది. ఇది తోటకూర అండి, చిన్నగా కట్ చేసుకున్నాను. కొద్దిగా ఊరికే 2 రెమ్మలు తీసుకున్నాను, ఒక కట్టలో ఊరికే కొద్దిగా. ఇది బచ్చలాకు అండి. బచ్చలాకు సిటీలలో బాగా దొరుకుతుందండి. కాబట్టి బచ్చలాకు తోటకూర వేసి చట్నీ 2 వేస్తే బాగుంటుందండి. కొంచెం తోటకూర కొద్దిగానే, బచ్చలాకు దండిగా వేయండి. మీకు ఎంత దొరికితే అంత వేసుకోండి. నేను ఇప్పుడు 1 కప్ వేసాను బచ్చలాకు, అది ఊరికే ఒక 4 రెమ్మలు వేసాను. ఇది కూడా కొంచెం బాగా ఉట్టి బచ్చలాకు వేస్తే కొంచెం జిగుటులాగా ఉంటుంది. కొంచెం ఇట్లా తోటకూర కలుపుకున్నామనుకోండి బాగుంటుంది, కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దామండి. దీంట్లోనే టమోటాలు వేద్దామండి. 2 టమోటాలు కట్ చేసుకున్నాను ఇట్లా కదా. ఫ్లేమ్ పెద్దగానే పెడదామండి. ఇప్పుడు ఈ 2 మగ్గనిద్దాం. చూడండి, ఆకు, టమోటా, 2 రకాల ఆకుకూర, తోటకూర, బచ్చలాకు, టమోటా అంతా ఇట్లా మెత్తగా అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేద్దాం. రోటి పచ్చడి అండి, రోట్లో వేసుకుని దంచుకుంటేనే బాగుంటుంది. మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతుంది. పల్లీలండి వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, పల్లీలండి. సరే మీ రోల్ లేదు మాకు ఎట్లా అంటే కొద్దిగా ఫస్ట్ ఆనియన్స్, టమోటాలు అన్నీ వేసుకొని లాస్ట్లో ఆకుకూర వేసుకొని ఒక్కసారి అట్లా అనుకోండి. ఇది శనక్కాయలు వేసానండి, అది శనక్కాయలు మెత్తగా అయినాక ఇవి వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందండి. పచ్చిమిరపకాయలు 20 వేసాను కదా, 15-20 దానికి వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి అండి, ఇంట్లో ఉంటుంది, మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇంట్లోనే రెడీ చేసుకోండి అని. చాలా బాగుంటుంది, అట్లా చేసుకోండి ఓపికతో. దంచుదాం, ఇట్లా దంచుదామండి. శనక్కాయలు వేసుకున్నాము, ఇట్లా దంచుకోవాలండి. మెత్తగైంది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, తర్వాత అన్నీ వేసాను, శనగబ్యాళ్ళు, జీలకర్ర అవన్నీ కొంచెం మళ్ళీ దంచుకుందామండి. అన్ని రోట్లు వేసి ఇట్లా దంచుకుందామండి. పచ్చిమిరపకాయలు అన్నీ మెత్తగా నిజం కదండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా, టమోటాలు వేద్దామండి. ఫస్ట్ టమోటా వేద్దాం. దీంట్లో టమోటాలు ఏరి ఇట్లా వేయండి.
వేసి మళ్ళీ ఒక నిమిషం టమోటాలు మెదిగే వరకు దంచేద్దాం. ఎలాగో తోటకూర కూడా మగ్గించుకున్నాం కదండి, అంత వేసేసుకుందాం. ఇప్పుడు అంత వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అట్లా దంచుకుందాం. ఒక గడ్డ వేసాము. ఇప్పుడు ఈడ కూడా ఇట్లా కోసుకొని ఇట్లా వేసి ఊకి అట్లా కచాపచా అనేసి తీసేస్తామండి. ఇట్లా అయిపోయిందండి. ఇట్లా రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. బచ్చలాకు తోటకూర కలిపిన పచ్చడి అయిపోయింది. బచ్చలాకు తోటకూర రెండు కాంబినేషన్లో కలిపి చేశానండి. దానికి కొంచెం చివర్లో పోపు పెట్టుకుని రెడీ అయిపోయినట్లే బచ్చలాకు చట్నీ. పోపు అంటే ఇంకా పప్పు పెట్టుకుంటాం కదండి, అలాగే ఇట్లా కొంచెం పోపు పెట్టుకోండి, బాగుంటుంది.